నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు కాంటారా చాప్టర్ 1ని బాయ్కాట్ చేయాలనే నినాదం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఊపందుకుంది. అసలు ఎందుకు కాంతారా అంత హిట్ అయిన తర్వాత ఇప్పుడు కాంటారా చాప్టర్ 1 వస్తున్నటువంటి క్రమంలో పెద్ద ఎత్తున అందరిలో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరోవైపు కాంతారా కూడా కొంత ట్రయల్ వచ్చిన తర్వాత మరింత ఎక్స్పెక్టేషన్స్ పెంచాయి కూడా. మరి ఇటువంటి క్రమంలో ఇప్పుడు ప్రీ లాంచ్ ఈవెంట్ జరిగిన తర్వాత ఆయన కన్నడ భాషలోనే హైదరాబాద్లో మాట్లాడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాంతారాను ఖచ్చితంగా బాయ్కాట్ చేయాలి. ఎందుకంటే గతంలో ఓజీని కానీ లేకుంటే ఏ విధంగా అయితే మన తెలుగు సినిమాలను ఓజీతో సహా అన్ని సినిమాలను కూడా కన్నడలో ఏ విధంగా అయితే అవరోధాలు అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారో, సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంతారాని ఖచ్చితంగా తెలుగులో బాయ్కాట్ చేయాలి అనే ఒక ఉద్యమం ఊపందుకున్నట్టు కనిపిస్తోంది. సో అసలు నిజంగానే కాంతారాని బాయ్కాట్ చేయాలా, అసలు ఎందుకు ఈ నినాదం వచ్చింది? మరి రిషబ్ శెట్టి ఎవరైతే ప్రముఖంగా డైరెక్టర్ నటిగా ఉన్నారో కాంతారాకు అంతా మూలమంతా ఆయనే కాబట్టి ఇప్పుడు ఆయన కన్నడలో మాట్లాడితే తప్పేమన్నా ఉందా? అసలు ఈ భాష సంబంధించినటువంటి వివాదం ఎందుకు వస్తుంది పదే పదే మాట్లాడదాం. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో పాటు జాయిన్ అవుతారు, డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే. సార్, ఏంటి భాషకు సంబంధించి ఈ మధ్య పెద్ద ఎత్తున భూతద్దంలో పెట్టి చూడటం ఎక్కువైపోతుంది. తమిళనాడులో అదే పరిస్థితి, కర్ణాటకలో అదే పరిస్థితి, ఆఖరికి ఆ జాడ్యం మన తెలుగు రాష్ట్రాలకు కూడా వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది తాజా వివాదం బట్టి చూస్తుంటే. ఏంటి ఈ వివాదం అసలు? ఒకసారి ఫస్ట్ టైం రోజా గారి భర్త సెల్వమణి గారు ఏమన్నారంటే, తమిళ షూటింగ్లన్నీ చెన్నైలోనే చేయాలి, తమిళ ఆర్టిస్టులనే తీసుకోవాలి, వేరే వాళ్ళని తీసుకోకండి అని అన్నాడు. అది అర్థం చేసుకోవచ్చు. అదే అప్పుడు ఎప్పుడంటే బ్రో సినిమా టైంలో అప్పుడు చాలా మంది దానికి కౌంటర్ ఇచ్చారు. మేమేమో సముద్రకని చేత ఇక్కడ చేయించుకుంటుంటే వాళ్ళు మమ్మల్ని వద్దంటున్నారు అని చెప్పేసి. రీజన్ ఉంది ఏంటంటే, ఎక్కువ చెన్నై షూటింగ్లన్నీ హైదరాబాద్లో చేస్తుంటే అంటే కొంచెం తక్కువ అని రామోజీ ఫిల్మ్ సిటీలో చేస్తున్నారు, అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి. ఈ టెక్నీషియన్లు జూనియర్ ఆర్టిస్టులు అందరూ ఇక్కడ నుంచి వెళ్తారు కదా, అక్కడ నుంచి తెప్పిట్లా వాళ్ళేమో ఖాళీగా ఉన్నారు, ఇక్కడ నిండుతున్నాయి. అందుకు ఇక్కడ జూనియర్ ఆర్టిస్టులకు వర్క్ దొరుకుతుంది, వాళ్ళకి దొరకదు, వాళ్ళకి కూడా యూనియన్లు ఉన్నాయి కదా. సో అందుకన్నారు. నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు మా అసోసియేషన్ ఉంది, 1000 మంది ఉన్నారు. 1000 మందికి పని దొరకగా నువ్వు హిందీ నుంచో ఎక్కడి నుంచో తెచ్చుకుంటే ఓకే. నువ్వు వీళ్ళందరిని అట్లాగే ఖాళీగా పెట్టి వాళ్ళు ఎప్పుడు ఇట్లాగే పస్తులు ఉంటుంటే నువ్వు ఎక్కడెక్కడ నుంచి ఎవరో ఉన్నది పెద్ద 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 క్యారెక్టర్లు ఇచ్చేసి వాళ్ళని ఏదో చేసేస్తున్నావు. అట్లా వాళ్ళకి కొంచెం అనిపించింది. ముందు మనం యూనియన్లు పెట్టుకుంది ఎందుకు, మన వాళ్ళకి పని నిండుకు ఇచ్చిన తర్వాత కడుపు నిండింది, ఇంకా లేదు మా దగ్గర ఎవరన్నా తీసుకుందాం అంటే అప్పుడు వేయించుకోండి అన్నారు. అది అర్థం చేసుకోవచ్చు, విమర్శించడానికి లేదు. తెలుగు ఎప్పుడైనా సరే మన వాళ్ళ కంటే బయట వాళ్ళే కావాలనుకుంటారు, అది మన కర్మ. అది ఇప్పటికి కూడా, ఈ రోజుకి కూడా. ఇప్పుడు హనుమంతుడి క్యారెక్టర్ ఎవరు అంటే అక్కడ కన్నడ నుంచే వచ్చారు. మన దగ్గర కూడా ఉంటారు ఎవరో ఒక ఆర్టిస్ట్ని పెట్టవచ్చు. మరి ఏంటో అంతే, రానా ఉంటాడని స్టార్టింగ్ అన్న ఆయన సెట్ అవుతాడు కూడా, బట్ ఎందుకో మరి అది అవ్వలా. అండ్ నెక్స్ట్ హనుమంతుడి మొహం రివీల్ అయ్యేటప్పుడు ఆ ఫేస్ కొంచెం వరుణ్ తేజ్ కట్ లాగా అనిపించింది చాలా మందికి. వరుణ్ తేజ్ ఉన్నా కూడా బాగుండు, ఆ హైట్ పర్సనాలిటీ కూడా సెట్ అవుతుంది కండలేస్తే. బట్ ఏంటో పక్క నుంచి ఆయన రావాల్సిన ఏంటి అని అనుకున్నారు. ఇక మా టీవీ సీరియల్స్ అంటావా, మొత్తం అసలు కన్నడే అది. ఒకప్పుడు జెమిని మొత్తం తమిళ వాళ్ళని తెచ్చేది, ఇప్పుడు మా టీవీ మొత్తం కన్నడ. మరి తెలుగు వాళ్ళు ఎందుకు ఉంటారు అంటే ఉంటారు, నువ్వు చెల్లికో తల్లికో వదినకో బావకో పనికొస్తావు కానీ హీరోయిన్ కాదు, అట్లా పెట్టారు. అంటే మెయిన్ క్యారెక్టర్స్ అంతా కూడా పక్కన వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అర్థం కావట్లేదు వీళ్ళకి కూడా సిచ్యువేషన్. అరే సరే పోనీలే, మనోళ్ళకు అంత ఉదార స్వభావం ఉంది, మిగతా వాళ్ళకి లేదనుకుందాం. ఇప్పుడు మనోళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, మంగ్లీ వెళ్ళింది మొన్న కన్నడకి, అక్కడికి వెళ్తే ఆమె తెలుగులో పాట పాడి నువ్వు కన్నడలో ఎందుకు పాడలేదు అని చెప్పేసి ఆమె కారు మీద రాళ్ళేసిండ్రు. అటాక్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత అంతకుముందు కావేరీ వివాదం ఉన్నప్పుడు కూడా సిద్ధార్థని మైక్ లాక్కునే నడువి నుంచి అన్నారు. చాలా అయ్యాయి కన్నడలో. ఇంకా తమిళనాడు అంటావా, ఒకసారి వెళ్ళు, నిజంగా కోయంబేడు బస్ స్టాండ్కి వెళ్తే ఎటెళ్ళాలో కూడా అర్థం కాదు నాకైతే, నిజం ప్రామిస్. ఎయిర్పోర్ట్ అంటే మన అదృష్టం, ఇంగ్లీష్లో కూడా ఉంటాయి కానీ మిగతా ఎక్కడ కూడా నీకు మచ్చుకకి ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ కూడా ఇంగ్లీష్ కూడా కనపడదు. ఈ మధ్యకాలంలో టెంపుల్స్ దగ్గర కూడా మీరు తెలుగులో ఎందుకు రాస్తున్నారు, ఇంగ్లీష్లో ఎందుకు రాస్తున్నారు, తమిళంలోనే రాయాలని చాలా మంది తమిళనాడు వాసులు డిమాండ్ చేస్తున్నారు. ధర్నాలు అవుతున్నాయి, ప్రొటెస్ట్లు అవుతున్నాయి. వాళ్ళ ప్రేమ, భాష మీద ఉన్న ప్రేమ. హిందీని బలవంతంగా మా మీద రుద్దకండి అని కూడా అన్నారు. సరే, వాళ్ళ ప్రేమ లాంటిది. ఇక తెలుగు అంటావా, మన దగ్గర ఏంటంటే తెలుగు తప్ప అన్నీ మాట్లాడతారు. ఇప్పుడు మన సెలబ్రిటీస్ వచ్చినా కూడా యాక్చువల్లీ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ అంటారు కానీ తెలుగు వచ్చు వాళ్ళకి, తెలుగు మాట్లాడతాం. అదేంటో
అండ్ మన వాళ్ళు ఎక్కువగా అబ్రాడ్కి వెళ్ళడానికి ఇష్టపడతారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళడానికి ఇష్టపడతారు. రీజన్ మన వాళ్ళు కూడా మనల్ని ఎందుకో అదేంటో అది వివక్షో లేకపోతే నచ్చరో తెలియదు, కానీ ఇప్పుడు నువ్వు భారీ సినిమా తీస్తున్నావు అనుకో, గ్రాఫిక్స్ ఎక్కడికి వెళ్దాం, అమీర్పేట్లో ఇక్కడ కొన్ని ఉన్నాయంటే ముంబై వెళ్దామంటాం. ఇక్కడ కూడా అంటే అందరు అట్లాగే ఉండరు కదా. ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్లో ర్యాంక్ 1 వచ్చినోడు ఉంటాడు, ర్యాంక్ లాస్ట్ వచ్చినోడు ఉంటాడు, మంచి టెక్నీషియన్స్ ఉంటాడు. నువ్వు ఏరుకుంటే 10 ఇన్స్టిట్యూషన్లో పోనీ వాడిని స్టూడెంట్ కాకపోతే వాడు నేర్పించేటోని పెట్టుకో, వాడికి వచ్చుగా పనులు. అట్లా కాకుండా ఖచ్చితంగా ముంబైకో ఎటో బెంగళూరు కూడా పోతున్నారు, ఇక్కడ చేయరు. పీపుల్ ఒక రామోజీ ఫిలిం సిటీకి ఎందుకు వెళ్తుండ్రు అంటే అది కొంచెం దూరంగా ఉండేసరికి వీళ్ళకి ఫీల్, అబ్బా మేము వేరే ఊరికి వచ్చిన ఫీలింగ్ వస్తుందేమో అందుకే. లేకుంటే అక్కడ వన్స్ ఒకసారి స్టెప్ ఇన్ అయితే మొత్తం స్టెప్ ఒకటికి మూవీతో పాటు బయటకు వచ్చేయచ్చు, అన్ని ఉంటాయి అక్కడే ఉంటాయి, A to Z ఉంటాయి. అందుకే ఈ భోజ్పురి వాళ్ళు వీళ్ళందరూ రామోజీ ఫిలిం సిటీకి వస్తారు. A to Z ఒకసారి వచ్చామంటే అన్నీ అయిపోతాయి అక్కడ పనులు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. నవ్ వాట్ హ్యాపెండ్, ఇప్పుడు కాంతారా, ఇప్పుడు రిషబ్ శెట్టి మీద ఎందుకు వీళ్ళకి ప్రాబ్లం వచ్చింది అంటే, గతంలో మా వాళ్ళు వచ్చినప్పుడు మీరు కన్నడలో మాట్లాడినందుకు అభ్యంతరం తెలిపారు. సరే ఇప్పుడు ఆయన వచ్చాడు, ఏం చేసావు, నీకు తెలుగు వచ్చు రిషబ్ శెట్టికి. మళ్ళీ హనుమాన్ సినిమాని మనం ఇక్కడ పెట్టుకున్నామా, పార్ట్ 2లో ఈయనే హనుమాన్ ఓన్ అయిపోయాడు. ఎలా అయితే మనకి ధనుష్ వచ్చాడో, ఎలా అయితే దుల్కర్ సల్మాన్ వచ్చాడో, అట్లా ఈయనను కూడా ఓన్ చేసుకున్నాం, స్ట్రైట్ తెలుగు సినిమాలు చేస్తున్నాడు అని. నవ్వు ఈయనకి ఒక పెద్ద వేదిక, సుమ గారు యాంకరింగ్, జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చారు, ఇద్దరు బాగా మాట్లాడుకున్నారు. మీ సేమ్ హృతిక్ రోషన్ కూడా తెలుగులో మాట్లాడడానికి ట్రై చేశాడు అప్పుడు. మీ అందరికీ హీరో, నాకు మాత్రం బ్రదర్, అదే డైలాగ్. ఆయన గురించి చాలా బాగా చెప్పాడు. మా మదరు చిన్నప్పుడు మేము ఆ పంజుల్ని అవి మాకు తెలుసు, ఈ ఏజ్ వచ్చాక ఈయన మాకు దగ్గరుండి చూపించుకొచ్చాడు, మా మమ్మీ కోరిక కూడా తీరింది, చాలా హ్యాపీగా చెప్పాడు. అండ్ పెయిన్తో వచ్చాను ఇక్కడికి, సరిగా మాట్లాడలేకపోతున్నా, మొన్న పడ్డాడు కదా, అవును, అయినా సరే క్షమించండి అని కూడా, అంత ఉత్సాహం లేదు క్షమించండి అని కూడా చెప్పాడు. ఆయన గురించి చాలా బాగా చెప్పాడు. ఇంత మంచి వేడుకలో అందరూ ఇట్లా చూస్తూ ఉంటే ఆయన కన్నడ మాత్రమే మాట్లాడుతున్నాడు. మరి ఎవరు వచ్చారు కన్నడ వాళ్ళు తెలియదు. పోనీ ఈ ప్రోగ్రామ్ అక్కడ బెంగళూరులో జరిగి జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళొచ్చినా కూడా, సుమ అక్కడికి వెళ్ళొచ్చినా కూడా ఎవరికి ఆ ఫీలింగ్ ఉండేది కాదు. కనీసం ఇంగ్లీష్ లో కొంత మాట్లాడుంటే కూడా ఇంత అభ్యంతరం వచ్చిండేది. యూనో ఇంగ్లీష్ కూడా, నీకు ఇంగ్లీష్లోనూ మాట్లాడు అంటే నీ భాషకి నువ్వు ఎంత గౌరవం ఇస్తున్నావు అక్కడ తెలిసిపోతుంది. నిజమే, ఎందుకంటే ఇప్పుడు కాంతారా సినిమాలో దేవుళ్ళు కూడా వాళ్ళ మూలాలు. ఇంకా చెప్పాలంటే నువ్వు తులు భాష మాట్లాడినా ఇంకా సంతోషం. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో లంబాడి లాంగ్వేజ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. వాళ్ళు ఇంట్లో లంబాడి లాంగ్వేజే మాట్లాడుకుంటారు, ఎంత తెలుగు ఇంగ్లీష్ వచ్చినా సరే వాళ్ళకి అదొక ఆనందం. అండ్ మరాఠీలు కానీ గుజరాతీలు కానీ బయట హిందీ మాట్లాడినా ఫ్యామిలీ వరకు వచ్చేసరికి బెంగాలీ, మరాఠీ, చిన్న చిన్న లాంగ్వేజెస్ ఉన్న సింధీ. ఇప్పుడు సింధీ కాలంలో సింధీ మాట్లాడుకుంటారు జైన్స్ అందరు ఓన్గా. ఇట్లా ఉంటాయి, భాష ప్రేమికులు ఉంటారు. బట్ ఏంటంటే నువ్వు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్కి వచ్చి నీకు అందరూ కావాలి, నువ్వు పాన్ ఇండియా స్టార్ కదా, నువ్వు కన్నడ స్టార్ అనుకుంటే అనుకో, నువ్వు పాన్ ఇండియా స్టార్ అయినప్పుడు అట్లీస్ట్ ఒక న్యూట్రల్గా నీకు వచ్చిన హిందీయో ఇంగ్లీషో మాట్లాడున్నా 10 మందికి తెలిసేది. ఇప్పుడు మన బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఇక్కడికి వచ్చి తెలుగులో వచ్చి రాగానే నమస్కారం అండరు బాగున్నారా అని వెళ్తారు, ఒక మాట, కనీసం ఒక మాట అన్నమాట, ఆనందం. ఈవెన్ మోడీ గారు ఇక్కడికి వచ్చినా కూడా మొన్న తెలుగులో చాలా సందర్భాలు నియామకాలు అనుకుంటూ మాట్లాడారు. ట్వీట్లు కూడా తెలుగులో పెడుతున్న సందర్భాలు ఉంటాయి ఇవాళ రేపు. పిఎం మోడీ నుంచి ట్వీట్లు వస్తాయి తెలుగులో. సో ఇట్లాంటివి ఉన్నాయి. అంటే అందరికీ ఇట్లా మన దగ్గరైన ఫీలింగ్, కలుపుకెళ్ళే ఫీలింగ్, ఒక దగ్గరైన ఫీలింగ్ అది రాకపోయేసరికి అదేంటి కాంతార అంత బాగానే నడుస్తుంది, ఏ వివాదం లేవట్లేదు ఏంటా అని అనుకుంటే స్ట్రైక్కి బాయ్కాట్ అంట. ఎందుకంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు మీది అన్నప్పుడు, మా దగ్గరకు వచ్చినప్పుడు మిమ్మల్ని ఓన్ చేసుకున్నప్పుడు మాది అంటాం కదా. ఇప్పుడు కాంతారా టైటిల్ కాంతారా అంటే మాకు తెలియదు, మీది అక్కడ మాకు తెలుగులో ఏమన్నా పెట్టావా, పెట్ల. కన్నడలో ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలకు తెలుగు టైటిల్ ఎందుకు పెడుతున్నారు, కన్నడ టైటిల్స్ పెట్టండి అని అంటున్నారంట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఎంపురాన్ అని అట్లాగే రాసుకుంటున్నాం, అట్లా ఎంపురాన్ రాయదు అసలు తెలుగులో. ఏంటి ఇప్పుడు చిరంజీవి, ఇప్పుడు నువ్వు వస్తానంటే నేను వద్దంటాను అంటే నేను బరల్లా నాన్న బరిచిన అట్లా పెట్టుకోవాలేంటి, ఇవేమి అట్లాగే అంటే వాళ్ళ ఇష్టం, అదే అలా పెట్టుకుంటే ఉంటాయి. ఇప్పుడు కాంతారాకు మీనింగ్ ఏముంటుంది, దాన్ని ఎట్లా తెలుగులో పెట్టాల్సింది, లేకుంటే ఏ భాషలకు ఎట్లా డైవర్ట్ చేయాలి, ఎట్లా డబ్ చేయాలి, దాన్ని ఎట్లా డబ్ చేయాలి. అప్పట్లో కన్నడలో ముఖ్యమంత్రి వాళ్ళ ఆవిడ కూడా నటించింది ఒక సినిమా, కోడిరామకృష్ణ తీశాడు, అవతారం అని. తెలుగులో అవతారం అని పెట్టారు, కన్నడలో వేరే టైటిల్ ఉంటుంది దానికి. అట్లా ఏమైనా చేసుకోవచ్చు కదా అని. అంటే వాళ్ళు అక్కడ ఓన్ చేసుకోవడానికి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళ భాషలో
తీసుకెళ్లాలనే ఉద్దేశం. ఈ మధ్య మనం టైటిల్స్ అన్ని కూడా వేరే వేరే అట్లాగే దింపుతున్నాం కదా, తెలుగులో రాస్తున్నాం అట్లా. అదేందో కూడా తెలియట్లా. అంతేందుకు తెలుగులో వచ్చే పదాలు కూడా తెలియట్లా. తండేల్ ఏంటిది, ఏదో తమిళం తండేల్ అనుకున్నా, తెలుగే తండేల్ అంటే అక్కడ రాజు అంట. సినిమా చూస్తే కానీ అర్థం కాల మనకి. సో ఇట్లా ఈ మధ్య టైటిల్స్ అలా ఉన్నాయి. కానీ ఇదంతా వివాదం అంతా చూస్తుంటే పైత్యం కాస్త తలకెక్కినట్టు కనిపించలేదా? దాంట్లో రెండు ఉంటాయండి. నేను ఒకటేమో వాళ్ళ భాషాభిమానాన్ని మనం గౌరవించాలి. ఎవరి భాష వాళ్ళు ఖచ్చితంగా ఇదే ఉండాలి, లేదంటే బాయ్కట్ పైత్యం ఉంటుంది. పైత్యమే అది పైత్యమే. ఎందుకంటే మళ్ళీ నువ్వు భాష మాట్లాడవా, నేను రాళ్ళెత్తి కొడతా, నీ కారు అద్దాలు పగల కొడతా అంటే అది దాన్ని ఏమంటావు, అది పైత్యమే. మళ్ళీ సినిమాని బాయ్కట్ ఈవెన్ కన్నడ తమిళ కూడా ఆ విధంగా చేయకూడదు. అక్కడ కన్నడీయులు చేయకూడదు, తమిళియన్స్ అయినా కూడా కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఇండియాలో యూనిటీ అండ్ డైవర్సిటీ కదా, బహుజాతి బహు భాషల కలయికే కదా మనది. మనం లాంగ్వేజ్, నేషనల్ లాంగ్వేజ్ హిందీ అని ఒకటి పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని గౌరవించుకోవాలి. అండ్ నేషనల్ లాంగ్వేజ్ హిందీ అని పెట్టినా ఎక్కువ మనం ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతాం, హిందీ మీడియంలో ఎవరు చదవరు. అండ్ నెక్స్ట్ తెలుగు మీడియంలో తెలుగు మీడియం అంటారు. అంటే అదేందో చిన్న చూపు, అసలు అదేందో కూడా తెలుగు మీడియం, అది కరెక్ట్ కాదు. అట్లా కరెక్ట్ కాదు. బట్ తెలుగులో అట్లా చేస్తారు కాబట్టి గవర్నమెంట్స్ కూడా తెలుగు లాంగ్వేజ్ మస్ట్ అండ్ షుడ్ చేశారు. ఈవెన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ లో కూడా ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలు తెలుగు మస్ట్. ఇప్పుడు దానికోసమే వివక్ష అయినప్పటికీ చదివే వాళ్ళు తక్కువే ఉన్నారు. ఆ సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ ఎంచుకుంటున్నాడు చాలా మంది. ఆప్షన్ లేదు, 10th వరకు ఆప్షన్ లేదు. 10th తర్వాత ఇంటర్ కి వాటికి ఆప్షన్స్ ఉన్నాయి. కానీ 10th లోపు అయితే మస్ట్ అండ్ షుడ్ చదవాల్సింది. బేసిక్స్ అన్న తెలియాలి కదా, అంటే బోర్డు చదివే తెలుగు రావాలి కదా. అవును, ఛందస్సులు, వర్ణమాల అంత అవసరం లేకున్నా, ఆ డుమ్ములు అవసరం లేకుండా బయట జస్ట్ అట్లీస్ట్ నవత లేడీస్ ఎంపోరియం, ఓహో ఇదేనా చాలు. అందుకనే గవర్నమెంట్ ఇప్పుడు నైకి అని రాస్తే నైక్ అని తెలుగులో ఉంటుంది బోర్డు. అవును, ఇంగ్లీష్ తెలుగు రెండు ఉంటుంది. ప్యూమా ఇవన్నీ ఉంటూ వస్తున్నాయి కదా, రీబోకు, వాటిలో ఖచ్చితంగా తెలుగు ఉండాల్సిందే వర్డ్స్. అండ్ అది కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ పెద్ద పెట్టి చిన్నగా ఇటు పెడుతున్నారు తెలుగు. అంటే వాడు ఖచ్చితంగా ఉండాలన్నాడు కాబట్టి అది చెప్పకపోతే ఆ మాత్రం ఉండేది. కానీ ఇప్పుడు ఈ కాంటారా బాయ్కాట్ అనేది అసలు అయ్యే అవకాశాలు ఉంటే, సరే ఈ నినాదం వచ్చింది, ఉద్యమం వచ్చింది, దాని మీద ఏమన్నా మళ్ళీ ఇప్పుడు ఆ యూనిట్ ఏమన్నా ప్రకటించే అవకాశం? అట్లా ఏం లేదు. వీళ్ళు అలా మాట్లాడుతుంటే ఆ మాట హీరోకి చేరితే అట్లీస్ట్ ఒక సారీయో ఏదన్నా చెప్పి ఇక నుంచి మీ దగ్గరకు వచ్చినట్టు తెలుగులో మాట్లాడతాను, ఏదో అప్పుడు అట్లా వచ్చేసింది క్షమించండి అంటే వీళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అంతే. సినిమాని ఎవరు బాయ్కాట్ చేయాలి, అందరూ వెనకాల ఎవరన్నా ఈ ఉద్యమాన్ని కావాలనే కాంట్రాక్ట్ తొక్కే ప్రయత్నాలు ఏమన్నా వేరే వాళ్ళు ఏమైనా జరుగుతున్నాయి? అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఓ సినిమా ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ బాగా హిట్ అవుతుంది, మనకి సరిగా ఆడట్లేదు అని ఇక్కడ ఉన్న పెద్ద హీరోలు ఎవరైనా ఉంటే వాళ్ళ ఫ్యాన్స్ ఏమైనా కావాలని చేసినా చేయించవచ్చు, చెప్పలేము. బట్ సినిమాని అయితే ఎవరు అడ్డుకోలేరు. దాని మీద అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ చాలా బాగుంది. నిన్న ఈవెంట్ కూడా మంచి మైలేజ్ వచ్చింది. అందరూ దేశమంతా ఎదురు చూస్తుంది సినిమా కోసం. ఇప్పుడు ఇట్లాగే అంటారు కానీ థియేటర్కి వెళ్ళి చూసాక మర్చిపోతారు ఇవన్నీ. థ్యాంక్ యూ విజ్ఞాన్. సో మొత్తం మీద కాంతారా చాప్టర్ 1 ఏదైతే బాయ్కాట్ చేయాలని నినాదం వచ్చిందో, ఎంత నినాదం వచ్చిందో దీని వెనకాల కుట్రకోణం కూడా ఉండే ఉంటుంది. ఇది కేవలం షార్ట్ టర్మ్ డిస్కషన్ లాగానే ఉంటుంది తప్పితే సినిమా కంప్లీట్గా బాయ్కాట్ చేసే దిశగా అయితే అడుగులు పడవు, అటువంటి పరిస్థితులు ఉండవు అనేది విజ్ఞాన్ గారి యొక్క అభిప్రాయం. చూద్దాం మరి ఏం జరగబోతుంది అని కూడా. మీరు కూడా నిజంగానే బాయ్కాట్ చేయాల్సినటువంటి అవసరం ఉందా? తెలుగులో మాట్లాడకపోవడం ఏమన్నా నిజంగానే రిషబ్ శెట్టి చేసినటువంటి తప్పుగా భావించాల్సినటువంటి అవసరం ఉందా? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.